ట్రేడర్స్ వెల్కమ్ బ్యాక్. నా పేరు వికాస్. చాలా రోజుల తర్వాత మళ్ళీ అనాలిసిస్ వీడియోస్ మీకోసం స్టార్ట్ చేస్తున్నాను. చాలామంది అడుగుతున్నారు, కానీ డ్యూ టు ఫ్యూ థింగ్స్ మనం ఎవ్రీడే వీడియో అయితే చేయలేమండి. వీక్ మొత్తంలో ఏ లెవెల్స్ ఇంపార్టెంట్, ఈ వీక్లో మనం రివర్సల్స్ ఎక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఆ ప్రైస్లో మనము ఎందుకని రివర్సల్ తీసుకోవాలి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో షేర్ చేస్తాను. నిఫ్టీ అండ్ అలాగే బ్యాంక్ నిఫ్టీ. మరొక విషయం అండి, అన్ని ఛానల్స్లో స్పాట్ని చూసి అనాలిసిస్ చేస్తూ ఉంటారు. నేను ఆ విధంగా చేయను. ఓన్లీ ఫ్యూచర్‌లో మాత్రమే చేస్తాను. నన్ను ఫాలో అయ్యేవాళ్ళు ఐ రిక్వెస్ట్ యూ ఆల్, నేనిచ్చే లెవెల్స్ అన్ని ఫ్యూచర్ లెవెల్స్ ఉంటాయి కాబట్టి, ఆ లెవెల్స్‌ని మీరు ఒకవేళ గమనించినట్లయితే చాలా వరకు మీకు ఇంట్రాడే అండ్ అలాగే వీక్ మొత్తంలో బెస్ట్ రిజల్ట్ రావచ్చు అని నేను హోప్ చేస్తున్నాను. వితౌట్ ఎనీ డిలే ఇంకా వీడియో మనం స్టార్ట్ చేద్దాం. ఆఫ్టర్ ద లాంగ్ బుల్లిష్ తర్వాత ఒక కన్సాలిడేషన్ జరిగిందండి. అండ్ దెన్ మీరు చూస్తే ఈ విధంగా ఒక మనకి హెడ్ అండ్ షోల్డర్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ అయితే ఫార్మ్ అవుతుంది. కానీ ఈ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్‌కి అంత సిగ్నిఫికెన్స్ ఇప్పుడు ఉండకపోవచ్చని నేను అనుకుంటున్నాను. బికాజ్ మార్కెట్‌లో కాన్స్టెంట్‌గా ఒక చాలా మంచి ఫాల్ అయితే మనకు కనిపిస్తూ వస్తుంది. రైట్? వెరీ గుడ్ ఫాల్. కాన్స్టెంట్‌లీ 25,800 నుంచి అండ్ మళ్ళీ సపోర్ట్ తీసుకున్న తర్వాత 25,200 నుంచి, దెన్ లేటర్ సపోర్ట్ తీసుకున్న తర్వాత 25,200 వన్స్ అగైన్ రీటెస్టెడ్ అండ్ ఇప్పుడు 25,000 రీటెస్ట్‌లో మార్కెట్ నడుస్తుందంటే ఒక డౌన్ ట్రెండ్ రీటెస్ట్ అనేది నడుస్తుంది. విచ్ ఈస్ నథింగ్ బట్ లోవర్ లో ఫార్మేషన్‌లో మార్కెట్ నడుస్తుంది. సో బుల్లిష్‌గా వెళ్ళేటప్పుడు ఎలా ఉంటది మార్కెట్? ఈ విధంగా ఉంటది. రైట్? ఒక చోట మార్కెట్ ఏమవుతది? దాని డైరెక్షన్‌ని మార్చుకుంటది. సో ఇప్పుడు ఇదే విధంగా మార్కెట్ డే టైమ్ ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. కానీ ఏ ప్యాటర్న్ అయినా మనకు కూడా అయిపోయిన తర్వాత ఈ విధంగా కనిపిస్తది. రేపు పొద్దున్న మార్కెట్‌లో మళ్ళీ ఈ విధంగా ట్రేడ్ అయినా కూడా వి షుడ్ నాట్ బి సర్ప్రైజ్. బికాజ్ ఎప్పుడైతే మార్కెట్ ఇలా వెళ్తూ ఎలా అయితే చేంజ్ అయిందో, మళ్ళీ మార్కెట్ ఇలా వచ్చేటప్పుడు కూడా ఈ విధంగా కూడా చేంజ్ అయ్యే పాసిబిలిటీ ఉంటది. కాబట్టి ప్రీవియస్ యొక్క ప్యాటర్న్ కంటిన్యూషన్ ప్యాటర్న్ అవుతదని కూడా మనం అనుకోవడానికి లేదు. సో ఫస్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ గురించి మాట్లాడుకుందాము. ఆ తర్వాత రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే మనము బ్యాంక్ నిఫ్టీ పరంగా చూస్తే చాలా లోవర్ లెవెల్‌లో ఉన్నాము. వెరాజ్ నిఫ్టీ వచ్చేసి కన్సిడరబ్లీ స్టిల్ మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మధ్యలో ట్రేడ్ అవుతుంది. వెన్ ఇట్ కమ్స్ టు ఆన్ ద డైలీ టైమ్ ఫ్రేమ్. మండే రోజు మార్కెట్‌లో ఫస్ట్ క్యాండిల్‌లో ఫ్లాట్ ఓపెన్ అయ్యి కూడా అప్రోచింగ్ 25,015 అండ్ 25,129. ఈ 2 లెవెల్స్ మనకి రెసిస్టెన్స్ లెవెల్స్ అండి. ఒకవేళ మీకు ఇక్కడే రెసిస్టెన్స్ దొరికిందనుకోండి, నేకెడ్ ట్రేడింగ్ చేయకుండా స్ప్రెడ్ వేసుకోండి. అంటే కాల్ సెల్, కాల్ బై స్ప్రెడ్ వేసుకొని 25,121 అనేది స్టాప్ లాస్‌గా పెట్టండి. టార్గెట్ 24,912 ఫాలోడ్ బై 24,800 లెవెల్స్‌కి కూడా మీరు ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు. అంటే మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి బుల్లిష్‌గా కన్వర్ట్ అయితే మనము ఈ లెవెల్స్‌లో ఒక రెసిస్టెన్స్‌ని ఎక్స్‌పెక్టేషన్‌లో చూడవచ్చు. ఇన్ కేస్ మార్కెట్‌లో ఇదే లెవెల్‌లో ఈ జోన్‌లో ఎక్కడ ఓపెన్ అయినా సరే మార్కెట్ షార్ట్ సైడ్ కన్వర్ట్ అవుతుంది అంటే మాత్రం కొంచెం కేర్‌ఫుల్ ఉండాలి. మళ్ళీ మార్కెట్‌లో మనకు ఒక లోవర్ లో ట్రెండ్ షార్ట్ టైమ్ ఫ్రేమ్‌లో కూడా ఫార్మ్ చేయడానికి ట్రై చేస్తుంది. కాబట్టి ఈ ట్రెండ్ మళ్ళీ ఈ విధంగా కంటిన్యూ చేసే పాసిబిలిటీ అనేది ఎక్కువగా ఉంటది. ఎందుకంటే మనకి లాంగ్ టైమ్ ఫ్రేమ్‌లో ట్రెండ్ లోవర్‌లో ఉంది. అండ్ ప్రీవియస్ డే మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత కూడా ట్రెండ్ లోవర్ ట్రెండ్‌లో ట్రేడ్ అవుతుంది. కాబట్టి ఆ ట్రెండ్‌కి అగెయిన్స్ట్‌గా వెళ్ళకుండా మనం కాస్త రైజ్ చూసుకొని ట్రేడ్ చేస్తే చాలా మంచి ప్రాఫిట్స్‌ని ఎర్న్ చేసే పాసిబిలిటీ ఎక్కువగా ఉండొచ్చు. ఇన్ కేస్ మార్కెట్‌లో డైరెక్ట్‌లీ ఈ లెవెల్ గాని బ్రేక్ డౌన్ అయ్యి మార్కెట్ ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయితే గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి గాని ఫస్ట్ క్యాండిల్‌లో బ్రేక్ డౌన్ జరిగితే గాని తప్పకుండా 24,666 లేదా 24,770 అంటే ఈ లెవెల్ కనిపిస్తుంది కదా! ఇప్పుడు ఈ జోన్ మనకి సపోర్ట్ విల్ బికమ్ యాస్ ఎ రెసిస్టెన్స్ అవుతుంది. ఇక్కడ నుంచి మీకు ఏదైనా రిజెక్షన్ దొరికితే కూడా మీరు షార్ట్ సైడ్ టార్గెట్స్‌ని ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు. సో ఈ విధంగా మీరు ఇంపార్టెంట్ లెవెల్స్‌లోనే ట్రేడ్ చేయడం అలవాటు చేసుకుంటే మీ ఇంట్రాడే ట్రేడింగ్ కూడా చాలా బెటర్‌గా ఉంటుంది. సో నా పర్టిక్యులర్ వ్యూ ఏంటి మార్కెట్‌లో అంటే, నేను కొంచెం మార్కెట్‌లో ఇంకా అండర్ పర్ఫార్మెన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నానండి. ఆ తర్వాత మార్కెట్‌లో బౌన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. అట్‌లీస్ట్ 24,000 వరకైతే నేను ఒక షార్ట్‌ని ఎక్స్‌పెక్టేషన్‌లో ఉన్నాను. మేబీ టైం పట్టొచ్చేమో. దెన్ ఓన్లీ మార్కెట్‌లో ఒక చిన్న బుల్లిష్ మొమెంటమ్ ఎక్స్‌పెక్టెడ్‌లో ఉన్నాను. అలా జరిగినా, జరగకపోయినా మనం ప్లాన్ ఒకటి వేసుకుంటాము. మార్కెట్‌లో అలా జరగకపోతే లెవెల్స్ బేస్డ్‌గా మనం ట్రేడింగ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. సో మీరు ఈ లెవెల్స్‌లోనే రియాక్ట్ అవుదాము అని చెప్పి ఒకవేళ సీరియస్‌గా మీరు వెయిట్ చేస్తూ ట్రేడ్ చేస్తే మాత్రం వీక్ మొత్తంలో మీరు ట్రాప్ అయ్యే ఛాన్స్
ఆల్మోస్ట్ తగ్గిపోతది. అండ్ ఆ లెవెల్స్‌కొచ్చిన తర్వాత మీరు స్ప్రెడ్ వేశారనుకోండి, వీక్ మొత్తంలో మీకు 4 ట్రేడ్స్ కన్నా కూడా ఎక్కువ రాకపోవచ్చు నాకు తెలిసి. ఆ 4 ట్రేడ్స్‌లో నో లెస్ దెన్ 3 ట్రేడ్స్ మీకు ప్రాఫిటబుల్‌గా కూడా అవ్వచ్చు. అండ్ సో థట్ మీ క్యాపిటల్ పైన మంచి రిటర్న్ కూడా వస్తది. డిసిప్లిన్ ట్రేడింగ్ కూడా అవుతది. ఇలాంటి వీడియోస్ మీకు కావాలి అంటే తప్పకుండా కామెంట్ చేయండి. నేను ఎవ్రీ వీక్ మీకోసం ఒక కాంప్రహెన్సివ్ వీడియో ఫర్ ద నెక్స్ట్ వీక్ అనేది అందిస్తాను. బ్యాంక్ నిఫ్టీలో మీరు ఒకసారి ప్రైస్ ప్యాటర్న్‌తో పాటు ప్రైస్‌లో ఉన్న ఇంటెన్సిటీని మీరు అర్థం చేసుకున్నట్లయితే, ఏ విధంగా అయితే నిఫ్టీ ట్రేడ్ అయిందో సేమ్ సిమిలర్ విధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా ట్రేడ్ అయింది. కాకపోతే బ్యాంక్ నిఫ్టీలో కరెక్షన్ చాలా డీప్ వచ్చేసింది. చాలా మేజర్ సపోర్ట్‌కి బ్యాంక్ నిఫ్టీ మల్టిపుల్ టైమ్స్ 5 డేస్ ఇక్కడే ట్రేడ్ అవుతుంది. 5 డేస్ ఈస్ నథింగ్ బట్ 1 వీక్ రైట్? సో, ఈ 1 వీక్‌లో కన్సాలిడేషన్ జరుగుతుంది. ఈ కన్సాలిడేషన్ తర్వాత గాని బ్రేక్‌ఔట్ ఏమన్నా మనకి దొరికితే ఈ 54,500 లెవెల్స్ బ్రేక్‌ఔట్ దొరికితే తప్పకుండా ఒక చిన్న 1500 పాయింట్స్ ర్యాలీని కూడా ఎక్స్‌పెక్టేషన్ మనము చేయవచ్చు. మార్కెట్‌లో ఒకవేళ ఫాల్ వచ్చినట్లయితే 52,345 అనేది ఒక ఇంపార్టెంట్ లెవెల్ అవుతుంది. ఒక బయింగ్ యాంటిసిపేషన్ చేయవచ్చు. లేదు 53,482 లెవెల్స్‌లో మార్కెట్ ఈ జోన్‌లో నిలబడి సో, ఇక్కడ మనకొక 15 మినిట్స్ క్యాండిల్స్ ఫార్మ్ చేసిన తర్వాత బ్రేక్‌ఔట్ కానీ దొరుకుతుందంటే, తప్పకుండా ఈ లెవెల్‌ని మనం కన్సిడర్ చేసుకొని, ఒక లాంగ్ ట్రేడ్‌ని కూడా ఇంట్రాడే అయితే ఇంట్రాడే లేదంటే స్ప్రెడ్ వేసుకొని మనం లేదా మంత్లీ స్ప్రెడ్‌ని కూడా మనము హోల్డ్ చేసే పాసిబిలిటీ ఉంటది. కానీ ఇక్కడ మీరు ట్రేడ్ చేసేటప్పుడు ఎస్ఎల్ మాత్రం నో లెస్ దెన్ 52,800 వరకు మాత్రం ఉంచేలా చూసుకోండి. సో, ఎస్ఎల్ కొంచెం పెద్దగా ఉంది కాబట్టి క్వాంటిటీ కాస్త తగ్గిస్తే బెటర్. బికాజ్ బ్యాంక్ నిఫ్టీలో మనకుండేది మంత్లీ ఎక్స్‌పైరీస్ వీక్లీ కాదు. కాబట్టి మీకు ఒక మంచి ప్రీమియం కూడా దొరుకుతది. రిస్క్ టు రివార్డ్ కూడా మనం బెటర్‌గా ట్రేడ్ చేయవచ్చు. అండ్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకుంటే 55,922 ఈస్ ఎ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అండ్ ఫాలోడ్ బై 55,498 ఈస్ ఎ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అండ్ దెన్ 54,968 అండ్ 54,570. మనకి అప్ సైడ్‌లో రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంది బ్యాంక్ నిఫ్టీలో. బికాజ్ బ్యాంక్ నిఫ్టీలో కరెక్షన్ వచ్చేసి డీప్ అయిపోయింది. సో, హైయర్ లెవెల్ ఎళ్ళేటప్పుడు మనం ఎక్కువ రెసిస్టెన్స్‌లు ఫేస్ చేస్తాం. బట్ లోవర్ లెవెల్ వచ్చేటప్పుడు సపోర్ట్ అనేది ఇమ్మీడియేట్‌గా ఉంది. తర్వాత ఇంపార్టెంట్ డే టైమ్ సపోర్ట్ వచ్చేసి కొంచెం మనకి 1000 పాయింట్స్ అవేలో ఉంది. సో, దిస్ ఈస్ ఫైన్. ఈ 2 సపోర్ట్స్ యాస్ ఎ వీక్లీలో దీస్ ఆర్ మోర్ థాన్ ఎనఫ్ ఫర్ అస్ టు టార్గెట్ గుడ్ ట్రేడ్స్. సో, ఇప్పుడు 15 మినిట్స్‌లో చూద్దాము. ఏ విధంగా ట్రేడ్ ఓపెన్ అయితే మనం ఎలా ట్రేడ్ చేస్తే బావుంటదనేది. మార్కెట్‌లో 54,347 నుంచి ఇంపల్సివ్‌గా మార్కెట్‌లో ఫస్ట్ క్యాండిల్‌లో బిగ్గర్ రివర్సల్ రావడం లేదా కాన్స్టెంట్ బయింగ్‌లోకి మార్కెట్ ఒకవేళ కన్వర్ట్ అయింది అనంటే మాత్రం 54,948 చాలా క్రూషియల్ నంబర్ అవుతదండి. అండ్ ఆల్సో స్లైట్‌లీ రౌండ్ నంబర్ సైకలాజికల్ నంబర్ 55,500 దగ్గర కూడా మీకు ఒక ఆప్షన్ చైన్ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా కనిపిస్తది. అండ్ ప్రీవియస్ ఫాల్ కూడా మనకి ఇదే జోన్ నుంచి కంటిన్యూ అయింది కాబట్టి, ఈ జోన్‌కి ఇప్పుడు మార్కెట్ మళ్ళీ వెళ్తుంది. ఈ లెవెల్‌లో వెళ్ళినప్పుడు మేబీ మీరు ఒక రెసిస్టెన్స్‌ని కూడా ఎక్స్‌పెక్టేషన్ చేయవచ్చు. అలా కాకుండా మార్కెట్ కన్సాలిడేట్ అవుతూ హైయర్ లెవెల్‌లో వెళ్తుంది అంటే మాత్రం మనము బిగ్ ఫాల్‌ని ఎక్స్‌పెక్ట్ చేయలేము. మైనర్ కరెక్షన్ వస్తూ మళ్ళీ మార్కెట్ బయింగ్‌లో కన్వర్ట్ అయ్యే ఆపర్చునిటీ ఉంది. బికాజ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ మేజర్ సపోర్ట్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఫాల్ అవ్వడానికి కొంచెం మేబీ ఈజీ అయితే అవ్వదని నేను అనుకుంటున్నాను. ఈ లెవెల్‌లో మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయినా సరే అండి, ఫస్ట్ ఈ క్యాండిల్ బ్రేక్ డౌన్ చేస్తుంది అంటే మాత్రం డెఫినైట్‌లీ మీరు టార్గెట్స్ 54,000 వరకు ఇంట్రాడే, మండే ఎక్స్‌పెక్టేషన్ మనము చేయవచ్చు. ఎస్ఎల్ ఎక్కడ పెట్టుకోవచ్చు 54,570 దగ్గర ఎస్ఎల్‌ని ప్లేస్ చేసుకొని మనం సింపుల్‌గా ఒక స్ప్రెడ్‌ని మెయింటైన్ చేయవచ్చు. కాల్ సెల్, కాల్ బైని ఒక స్లైట్ ఓటీఎం స్ప్రెడ్‌ని మీరు మెయింటైన్ చేస్తే దట్ వుడ్ బి బెటర్ బెనిఫిషియల్ ఫర్ యూ. ఇన్ కేస్ మార్కెట్‌లో డైరెక్ట్‌లీ లెవెల్ బ్రేక్‌ఔట్ అయిపోయింది అనంటే, ఇదే లెవెల్ ఈ లెవెల్‌కొచ్చిన తర్వాత మళ్ళీ బ్రేక్‌ఔట్ గాని జరిగితే తప్పకుండా ఈ లెవెల్‌ని మీరు సపోర్ట్‌గా గమనిస్తూ దెన్ అప్‌కమింగ్ ఇచ్చిన రెసిస్టెన్స్ వరకు మీరు ట్రేడ్ చేయొచ్చు. 54,968 బ్రేక్‌ఔట్ అయితే మాత్రం మూవ్ అనేది కొంచెం ఇంపల్సివ్ అవ్వచ్చు. డైరెక్ట్ టార్గెట్స్ మనకు 55,498 అన్నా రావచ్చు. లేదా డైరెక్ట్‌లీ మళ్ళీ మార్కెట్ ఒక షార్ట్‌ని క్రియేట్ చేయొచ్చు. నేను బ్యాంక్ నిఫ్టీలో కొంచెం అంత అండర్ పెర్ఫార్మింగ్ చేస్తదనుకోవట్లేదు. ఈసారి ఈ వీక్ మనకి నిఫ్టీ ఎలా క్యాచ్ అప్ చేస్తది బ్యాంక్ నిఫ్టీననేది వెరీ ఇంపార్టెంట్. నిఫ్టీ చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. లెవెల్స్ బ్రేక్ డౌన్ చేయట్లేదు. నిఫ్టీ టర్న్ అరౌండ్ అయింది అనంటే మాత్రం నిఫ్టీ సెంటిమెంట్ ఈసారి బ్యాంక్ నిఫ్టీలో ఒక పాజిటివ్ మూవ్‌ని తీసుకొచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది.
అలా జరగకుండా నిఫ్టీ కూడా బ్యాంక్ నిఫ్టీతో పాటు కిందికి రావడం స్టార్ట్ అయిందంటే దట్ ఈస్ ద సైన్ మార్కెట్ గోయింగ్ టు టర్న్ ఈవెన్ మోర్ బేరిష్ అనే విషయం మనం మండే కాస్త అర్థం చేసుకొని ఆ విధంగా ట్రేడ్స్ని ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెన్ అయిందనుకోండి, వీ కెన్ టార్గెట్ అప్ టు 55,498 లెవెల్ని టార్గెట్ చేయండి. దెన్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ఇమీడియట్ ఫాల్ అయినా కూడా 53,482 లెవెల్స్ని మనము యాజ్ అ సపోర్ట్గా టార్గెట్ చేయవచ్చు. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ లెవెల్స్ అండి. ఈ వారం మొత్తంలో ఇవే లెవెల్స్. మధ్యలో లెవెల్స్ మార్చుకోవడానికి కూడా మనకి ఏం అవసరం లేదు. ఇన్ కేస్ మార్కెట్‌లో హెవీ వోలటిలిటీ ఇలా జిగ్‌జాగ్‌గా మార్కెట్ ఏమైనా ట్రేడ్ అయితే ఫర్దర్‌గా ఇంకొక ఇంపార్టెంట్ లెవెల్ ఏదైనా యాడ్ చేసేది ఉంటే యాడ్ చేసి నేను మీకు టెలిగ్రామ్ గ్రూప్‌లో అప్డేట్ చేస్తాను. లైవ్ మార్కెట్‌లో మీకు ఏదైనా సపోర్ట్ కావాలి అని అనుకుంటే తప్పకుండా ప్రీమియం గ్రూప్ ఉంది. ప్రీమియం గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. ఇమ్మీడియేట్ సపోర్ట్ ఇన్ లైవ్ మార్కెట్ సో దట్ మీరు చేసే డెసిషన్‌కి నా నుంచి 2 వే కమ్యూనికేషన్ ఉంటది. అది మీకు హెల్ప్ అవుతది. అండ్ అలాగే ఈ టెలిగ్రామ్ గ్రూప్‌ని మర్చిపోకుండా జాయిన్ అవ్వండి. బికాజ్ ఇందులో చూడండి, నేను బిట్‌కాయిన్‌కి సంబంధించి నిన్న ట్రేడ్ కూడా షేర్ చేశాను. షార్ట్ ట్రేడ్ చాలా మంచి ట్రేడ్ వచ్చింది. ఇలా నేను ఎవ్రీ డే ఏదో ఒక ట్రేడ్ అక్కడ ఫ్రీగా కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. ఎవ్రీ డే లైవ్ మార్కెట్‌లో కూడా ఏదన్నా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసేది ఉంటే నేను మీ అందరితో ఇక్కడ షేర్ చేస్తాను. ఏదైనా యూజ్‌ఫుల్ కాంటెంట్ మాత్రమే నా దగ్గర ఉంటదండి. ఊరికే న్యూస్ కానీ, లేకపోతే ఆర్టికల్స్ కానీ నేనేం పబ్లిష్ చేయను. ప్యూర్‌గా చాట్ మీద బేస్ చేసుకొని ట్రేడ్ చేసే ట్రేడర్‌ని. సో మీరు కూడా నాలాగా థింకింగ్ చేసే ట్రేడర్ అయితే మాత్రం తప్పకుండా ఈ టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. సో దిస్ ఈస్ అబౌట్ ఇట్ అండి. ఐ హోప్ ఈ లెవెల్స్ మీకు ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. నెక్స్ట్ వీక్ మొత్తం ఈవెన్ ఐయామ్ ఆల్సో లుకింగ్ ఫార్వర్డ్ ఇలాంటి వీడియోస్ మీకు ఉపయోగపడితే ఫర్దర్‌గా మోర్ వీడియోస్‌ని తీసుకొస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్‌లో ఉన్న కాంటెంట్‌ని కన్జ్యూమ్ చేయండి. సో దట్ మీకు బెటర్‌గా హెల్ప్‌ఫుల్ అవుతుంది. బేసిక్ వీడియోస్‌తో పాటు మార్కెట్ సైకలాజికల్ వీడియోస్‌తో పాటు లైవ్ ట్రేడింగ్ వీడియోస్ కూడా ఛానల్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. ఈరోజు ఈవినింగ్ మళ్ళీ 7:30కి యాజ్ యూజువల్‌గా బిట్‌కాయిన్ లైవ్ ఉంటుంది. డు నాట్ ఫర్గెట్ టు జాయిన్. నేను మీతో కలుస్తాను ఈవినింగ్ లైవ్‌లో.